హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. మారుతి సుజుకిలా సియాజ్ కారు గాలి బాగా పెడుతుందండి. చూడండి, చెట్టు విపరీతంగా ఉంది, అసలు మొత్తం గాలి సప్పుడే. రెండు తాళాలు ఉన్నాయి, లాక్ అన్లాక్. సో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్లో. రెండు తాళాలు ఉన్నాయి కార్కు. ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి కార్కు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏబిఎస్ బ్రేకింగ్ ఉంది కార్కు. సేఫ్టీ ఫ్యూచర్స్లో, మైలేజ్ విషయంలో ఇవి కాఫీ అంటే, ఈ కాఫీ అంటే ఎక్కువ చాలు అన్నట్టు. కాఫీ అంటే తాగే కాఫీ కాదు. సో ప్రొజెక్టర్ లైట్స్, మెయిన్ హెడ్ లైట్స్, సో మీకు చాలా పర్ఫెక్ట్ ఉంది. మొదటికెళ్ళి చూద్దాం. టైర్లు ఉన్నాయి మంచిగా బరాబర్ పర్సంటేజ్. మీకు అండర్ బాడీ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఒకసారి నేను చూపిస్తా. ఇది ఇంజను. మీకు ఇంజన్లో మెయిన్ ఏంటంటే బెడ్డింగ్ ఏమన్నా ఇంజన్ అయిందా అని చూసుకోవాలి. సో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో అండర్ బాడీ కూడా మీకు సాలిడ్ ఉంది. వాన బట్టి కొద్దిగా బురద అయింది, కానీ ముందట మెయిన్ గ్రిల్ మనకు ముందట ఎట్లుంటుంది చూస్తాం కదా, ముందట ఎట్లున్నది. సో బంపర్ టు బంపర్ ఇంజన్ పరంగా సాలిడ్ ఒరిజినల్. ఆయిల్ లీకేజీలు, బీ లీకేజీలు, గేర్ బాక్స్ అంతా ఏక నంబర్ తోపు. ఓకే, ఇంజన్ మొట్టమొదలు చూసినాం. ఎంత అన్నది ఒక్కు, మేము పక్క కూర్చోకుండా కూడా నువ్వు దొక్కు, ఇష్టం దొక్కు చూసుకో. 2016 12వ నెల రిజిస్ట్రేషన్ అయింది. సో 2031 దాకా దీని లైఫ్ ఉంటుంది. మొట్టమొదటిసారి డోర్లు ఒరిజినల్ విడిఐ కాబట్టి టైర్, సీట్ కవర్స్ సాలిడ్ ఉన్నాయి, బాధే లేదు. ఇవి జిబ్బులు, ఇలా పైసలు గిట్లా పక్క పిన్నులు దాచుకోవచ్చు. సో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టీవీ రివర్స్ కెమెరా సాలిడ్ ఉంది. నాన్ యాక్సిడెంటల్ అనే దానికి ఈ పంచెస్ కూడా ప్యూర్ ఒరిజినల్ ఉన్నాయి. రూఫ్ సాలిడ్ ఉంది. డోర్ ఎడం వైపు ఒరిజినల్ ఉంది. ఇవన్నీ కూడా 1264 అంటే మీకు దొడ్డు భాషలో చెప్తున్నా. ఈ ఒక్క కోడ్ వచ్చిందంటే అదే కోడ్ వస్తుంది. దీనికి వేరు పిఎంబిఓ అది ఇది ఉంటుంది. టీపీఎం 33A అట్లా ఇట్లా ఉంటుంది. అదంతా అవసరం లేదు, అది కోడింగ్ డీకోడింగ్. సో చూసుకోండి. చైల్డ్ లాక్ వెనుక కూడా లగ్జరీ ఉంటుంది. సియాజ్ అంటేనే డిజైర్కు మించి అట్లా లగ్జరీ ఇచ్చినట్టు. సెంట్రల్ ఏసీ ఉన్నది. కొద్దిగా ఆనకాలం కాబట్టి ఎప్పుడు ముసురు మీదనే ఉంటుంది కాబట్టి, సో మీకు బాగా షైనింగ్ చేయలేదు అంటే తుడవలే. ఇక తుడుచుడే అదే పని పెట్టుకోలే. మీద తుడిచినాం బస్ పెడుతున్నాం, ఎందుకంటే ఇదంతా చూసుకోండి, ఇదంతా నీళ్ళు. ఇట్లా తుడిస్తే నీకు సాలిడ్ అవుతుంది. ప్రీమియం షైన్ ఉంది కారు. సో లగ్జరీ ఫ్యూచర్ టైప్లా. టైర్ బటన్ 80% ఉంది. సస్పెన్షన్ గిస్పెన్షన్ అంతా వెనుక కూడా. ముందర కింద చూపెట్టిన, వెనుక కింద చూపెడతానా, మళ్ళీ మీకు జూమెక్స్ చూపిస్తాను. మళ్ళీ చూసుకో, ఏడా తాగుడు మళ్ళీ రిపేర్ అవడు అట్లాంటి సిస్టమ్ లేదు. సో బండి సాలిడ్ ఉంది. ఇది కూడా 10 ఎయిర్ బ్యాగులు బండి. సన్ రూఫ్ 10 ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్ చాలా తక్కువకి ఇస్తాం. కేవలం 18 లక్షలు కారు కొన్నప్పుడు ఓ 6 లక్షలకో చిల్లర, 5 లక్షల చిల్లరకో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కస్టమర్ది ఇంకేమన్నా గుంజుకొస్తాం మీ కొరకు. సో బండి అయితే సాలిడ్ ఉంది, చూసుకోండి. రాజ్ ఎక్కడున్నా రాజ్ అన్నట్టుంది కారు. ఇంటి ముందర పార్కింగ్ పెట్టుకోవాలి అంతే. 3 తులాల బంగారం ధర తక్కువ అవుతుంది కాబట్టి. సో ఇది కూడా మీకు కేవలం 275 రీడ్స్ విడిఐ. సో లోకల్ కార్ ఇది. అమ్మకానికి వచ్చింది 275కు. ఓకే, ఇక మళ్ళీ మాటలు పడి అదొకటి డిస్టర్బ్ అవుతుంది. సో ఇది అన్లాక్ చేసినాం. ఇది కూడా సేమ్ 1264. గ్లాసుకు డిఫాగర్ వస్తుంది సియాజ్లో. హెడ్ లైట్లు, ప్రొజెక్టర్లు వస్తాయి సియాజ్లో. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూసుకోండి. యూట్యూబ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఫోన్ నంబర్ 99 99 45 35 49 నా నంబరు. సో దానికి వాట్సాప్ చేయండి. పొద్దుగాటసరికి 150 నుంచి 200 వాట్సాప్లు ఉంటాయి. సో చూసుకోండి. ఓకే, ఒక ఆయన అస్ఫాబాద్ నుంచి, నిర్మల్ నుంచి ఒక ఆయన వచ్చిండు. ఢిల్లీలో శిప్రసాన్ సిటీ ముందర కూర్చున్నాం. ఊకే ఫోన్లు వస్తాను. అబ్బా నీకైతే అక్కకు డౌటే రాదు ఇంట్లో అంటాడు. ఇక ఉన్నది మాట్లాడడానికి వస్తానంటే ఇక అక్కకు డౌట్ రాదట. ఇక సో ఈ కవర్ రిఫ్లెక్టర్స్ చూడాలి, ముట్టలేదు. సో ఇవి కూడా మీకు వెనకాల పంచెస్ కూడా ఎక్కడ పోలేదు. వాళ్ళకు మాట్లాడే పని అన్నట్టు. అందుకే సడన్గా అంత మాట అన్నట్టు. బ్రో భయపడతాను బ్రో, దొరికినట్టున్నాడు రోజు. జేసీబీ ఉన్నాయి వాళ్ళకు. సో చూడండి రైట్ సైడ్, దాని మీద ఒక 2 నెలలు నవ్వినాము. 1264 సేమ్. ఇది కూడా కొద్దిగా అద్దం దించుంది. ఇది మళ్ళీ ఎక్కిస్తే ఇప్పుడు మీ కొరకు.
సో ఇంటీరియర్ ఇటువైపు కూడా ఎక్సలెంట్ ఉంది. మీకు తుడవలే, కార్లు అట్లా ఎక్కినాం కదా అట్లే ఉంది. ఇప్పుడు దాన్ని తుడిస్తే ఆరదు, అది తడిగుడ్డేసి తుడవాలి. సో బండి అయితే నంబర్ 1 ఉంది, నంబర్ ఉంది ఇదంతా కూడా. చాలా బాగుందండి కారు. మీరు డ్రైవ్ చేద్దాం. మళ్ళీ మనం ఒకసారి టైర్లు కూడా మీకు పర్సంటేజ్ ఉన్నాయి, అట్లా కనబడుతుంది కానీ మట్టి పర్సంటేజ్ ఉంది. సో సియాజు మార్కెట్లో దొరకదు, మైలేజ్ ఎక్కువ వస్తుంది. మీరు ఇస్తోంటి కొనుక్కొని సెల్ఫ్ డ్రైవ్ కొట్టుకుంటే కిరాయి ఏ పోలీసు గుర్తుపట్టాడు. పోలీసు ఇది ప్రీమియం కార్ కాబట్టి గుర్తుపట్టాడు. డిజైర్లు అనుకో తెల్ల కలర్ ఉంటే చాలా అబ్బాయి ఇది కిరాయి కార్ అని చెప్పని ఆగబడతాడు. మనోళ్ళు ఏమో తెల్ల కలర్ అయితేనే పోతాను, అదొకటి బాగోతాం. సో అట్లుంటుంది. ఇది ఎక్కించిన ఎందుకంటే కొద్దిగా దించుంటుంది ప్రాబ్లం. సో చూసినాం కదా, ఇంజన్ చూడాలి కానీ ఈ షాట్లో చూసేసరికి ఇంజన్ నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS, తర్వాత చేసిస్ నంబర్, తర్వాత టైమింగ్ కవర్ చైన్, సో టైమింగ్ చైన్, తర్వాత మీకు ఇంజన్ మౌంటింగ్ కానీ హెడ్ కానీ మీకు ఎక్కడ స్టిక్కర్లు ఇట్లా ఒకటి ఓపెన్ కావాలి. సో ఇది బ్యానెట్ పక్తి కానీ ముందట కానీ ఎక్కడేం కావాలి. మీకు చాలా తక్కువ ధరకి ఇప్పిద్దాం. మ్యాక్సిమం 3,30,000 330. కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ చేద్దాం, ఎందుకంటే నేను ఒకరిని తక్కువకి ఇచ్చి మళ్ళీ ఒకటి పెంచేసరికి అంత ఆగమవుతుంది. హర్యానా నంబర్, మీరు పోలీసా, మీరు రెవెన్యూవా, మీరు ఇంకేమైనా గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నారు, మిమ్మల్ని ఆపి ఇబ్బంది పెట్టేదే పోలీసు. మీరు అదర్ స్టేట్ బండి ఎట్లా నడుపుతారు అని అడుగుతారు అంతే. జనరల్గా పరివాహన్ ఏక్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ సార్ ఏం చేసిందంటే ఉద్యోగస్తుల మీద పడ్డాడు. ఇక ఆపరేషన్ కగార్ అని ఒకటి పెట్టి కగార్ అంటే కర్రెగుట్ట ఆట ఛత్తీస్గఢ్ ఒడిశా అంతా నక్సల్స్ రహిత దేశంగా ప్రకటించారు. సో ప్రకటించిన తర్వాత ఇక్కడ పెడతానా రానా. సో ప్రకటించిన తర్వాత ఇప్పుడు కొంత ఆ ఏరియాకు ఎక్స్ట్రా అలవెన్స్ ఉంటే అవి మిస్ అయిపోయినాయి. అంతకుముందు ఏముండే అంటే ఎవడు పడితే వాడే మీద ఎర్ర బుగ్గ పెట్టుకునేది. 2014లో భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఎవడైనా సరే ఎర్ర బుగ్గ పెట్టొద్దు అనేది చట్టం తీసుకొచ్చారు. ఒక పోలీస్ ఆఫీసర్ వెహికల్ తప్ప వేరే ఎవడు, అంబులెన్స్ తప్ప వేరే ఎవడు పెట్టద్దని చట్టం తీసుకొచ్చేసరికి ఏమైందంటే అది సక్సెస్ అయ్యి VIP సిస్టమ్ తీసేసారు. ఈ కగార్తోని పోలీసులకు అలవెన్స్లు అవి తీసేసారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఖచ్చితంగా 6 నెలలలోపే పార్లమెంట్లో బిల్లు వస్తుంది. మన జమిలీ ఎలక్షన్స్, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఆ మేడం, ఆమె పేరేదో ఉండే మాజీ ముఖ్యమంత్రి CPI, ఆమెను నాకు పేరు గుర్తు రాకుండా వేసిరు. ఫస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీని ఆమెను అసలు CLP నేత ఆమెనే తీసేసింది. ఆ ఎంపీలను తీసేసారు, ఆమె మీద కేసులు పెట్టినట్టుగా. సో అట్లా చేసినప్పుడు జమిలీ ఎలక్షన్ పోయినప్పుడు ఈసారి ఈజీగా బయటపడతారు. సో దేశం మొత్తం ఒకే రిజిస్ట్రేషన్ వస్తుంది. దీన్ని ఎంత ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అట్లా. దేశం మొత్తం ఒకే రిజిస్ట్రేషన్ వస్తుంది. భారత్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అతి త్వరలో వస్తుంది. 5 బిల్లులు పెడతారు. జమిలీ ఎలక్షన్ వచ్చిందంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే, జమిలీ ఎలక్షన్ టార్గెట్ ఒకటే అండి, ఒక IPS రిటైర్డ్ అయిన తర్వాత IAS రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ నార్మల్ మర్షన్గా ఊళ్ళో తిరిగేటట్టుగా, చూడండి సిద్దిపేట అందం, వాళ్ళు నార్మల్ అయ్యి ఊళ్ళో తిరిగేటట్టుగా, డీజిలే లేదు, మిగతా అంతా ఏ లైట్ లేదు, ఇందాక సిటీలో అట్లా వచ్చింది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ముఖ్యమంత్రి రిటైర్డ్ అయినా సాదాసీదాగా ఉండే జీవితం గడిపే పరిస్థితి. మామలు కుడి పక్క పోతే బాధ, ఎడం పక్క పోతే బాధ, కుడి పక్క పోతే బస్సు రావట్టే, ఎడం పక్క పోతే మనలు రావట్టే. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందండి. నేను పోతా, నేను బండి స్పీకప్ అందుకుంటాను, ఓ మామ. సో 3rd గేరు, 4th గేర్ ఏమని అడుగుతుందండి. ఇక్కడ 4th గేర్ పోతుంది, కొద్దిగా మూయనకు 5వ గేర్ ఏమైనా అడుగుతుంది. 4వ గేర్లు ఉంది కదా, 5వ గేర్ ఏమైనా అడుగుతుంది సియాజ్. సో 5వ గేర్ తీసేసిన. సో మీరు ఆలోచన చేసుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే, దేశంలో బరాక్ ఒబామా అని ఒక అతను ఉండే, అమెరికా ప్రెసిడెంట్, నా ఫేవరెట్ పొలిటీషియన్ ఆయన, 2 బిడ్డలు ఆయనకు. సో ఆయన 2 టర్మ్స్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత అమెరికా రూపురేఖలు మార్చిండు. మళ్ళీ ట్రంప్ బాబు వచ్చి గబ్బులేపేసి పెట్టిండు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చి దేశం మొత్తం, అంటే మన ఊళ్ళో మనకు తెలియకుండా గ్యాస్ ఇంటికి లేట్ వచ్చింది. మనం తింటాం కదా బువ్వ,
మనం ఛాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం కదా. ట్రంప్ పెట్టిన కిట్కు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మనకు ఛాయ్ పెంచిండు. ఛాయ్ ధర హోటల్లో ఇడ్లీ తిందామంటే ఇడ్లీ ధర పెంచిరు చూడండి. సో అది ఆ మొగోడు అక్కడ చేసిన దానికి పంచాయతీ. ఆ పెద్ద మనిషి ఆడ పెట్టిన పుల్లే ఆయనకి అంటే ఆ డబ్బు ఉంది, మా అమెరికా దేశం గొప్పదని చెప్పడానికి. కానీ ఒబామా అట్లా చేయలే, ఈజ్ ఏ బాస్. కానీ అమెరికా చట్ట ప్రకారం ఎవడైనా 2 సార్లే ఉండాలి కాబట్టి అది అయిపోయింది. ఎవడైనా ప్రేమిస్తే ఎక్కువ ప్రేమించాలి. ఇంకా చూసుకోండి 100 బరాబరి అన్నీ దాటేసినాం. ఇక ఓలేడు మనం దాటాలి. ఇక చాలు 120 మళ్ళీ తొక్కిన ఎట్లయితే అట్లా. ఇది ఒకటే దొక్కిన వాళ్ళకి క్లచ్ అట్లే 120. బండి తోపు ఉన్నదండి, ఇండికేటర్ వేస్తా మళ్ళీ వెనక గుర్తుపడి. సో బండి తోపు ఉన్నది, మీకు కారు తోపు ఉన్నది. రిజిస్ట్రేషన్ మీరు అక్కడ చేయించుకుంటే బెటర్, మంచిగా బతారు. ఇప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఈడ బాగా భయం అవుతుంది. ఈడ స్పీడ్ బ్రేకర్ పెట్టినే అయిపోతుంది. 2 బ్రేకర్లు పెద్దవి పెట్టాలి, లేకపోతే మన వాళ్ళు ఆగను కూడా ఆగరు, జల్లు అంటారు నాకు ఈడ. సో అట్లా భారత్ను ఒక్క తాటికి తీసుకొస్తాడు పెద్ద మనిషి నరేంద్ర మోడీ. చెప్పినా కదా, విఐపి కల్చర్ బుగ్గలు తీసేసిండు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్స్ట్రా శాలరీ తీసేసిండు, చాలా విషయాలు తీయకుండా భారత్ ఐ సెక్యూరిటీ నెంబర్ తీసుకొచ్చిండు, తెలంగాణలో పరివాహన్ తీసుకొచ్చిండు, ఒవ్వనితో కాకపో. సో పెద్ద మనిషి మెల్లమెల్లగా 1 దేశం ఒక ఎలక్షన్ అనేది పార్లమెంట్లో పెడతాడు, ఒక దేశంలో ఒక కారు ఒకసారి రిజిస్ట్రేషన్ అనేది కార్లో పెడతాడు. ఇప్పుడు ఎస్ఆర్సీ అంటే ఇప్పుడు మనకు తొలగించిన ఓట్లు ఒకటి పెట్టి ఇప్పుడు అంతా జరుగుతున్నది. అది దానిలో బాగా మంది ఓడిపోతారు. చాలామంది 4000 ఓట్లలో గెలిచిన అంతా క్రైమ్తోనే గెలుస్తారు. సీనియర్ లీడర్ 7 సార్లు గెలిచినోడు, 8 సార్లు గెలిచిన గాడిదలందరూ కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ 20,000 అట్లా పెట్టుకుంటారు, జప్పన బయటపడతారు. సో అట్లాంటిది కూడా ఇప్పుడు 0 అయిపోతుంది. సో అందుకోసం రిజిస్ట్రేషన్ ఢిల్లీ ఉంచుకుంటే బెటర్. హక్కులు పోరాటం చేయాలి. మా దగ్గర ఆయన పేరు మహబూబ్నగర్ జిల్లా ఐపీఎస్ ఉంటాడు, ఆయన ఉంటాడు బోడగుండ, ఆయన పేరు ఉంది. ఆ సారు పాము కూసం ఇడిచేది చిన్నప్పుడు మాకు. ఆ గోడలకు చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పాము కూసం ఇచ్చినట్టు మనం రీఫ్రెష్ కావాలని చెప్పేటోడు సార్లు, టీచర్ చెప్పేటోడు. సో ఐపీఎస్ ఆయన కూడా టీఆర్ఎస్లో చేరిండు. ఆయన కూడా కూసం ఇడిచిండు, ఆయనకు సెక్యూరిటీ తీసేసింది మొన్న. సో మళ్ళా హోమ్ మినిస్టర్ అయితే సెక్యూరిటీ బలపడుతుంది, అంటే రీఫ్రెష్ అవుతాడు. రేపటికల్లా ఐపీఎస్లు రిటైర్డ్ అయితే పోలీసులు నియర్ కదా, ఈయన మళ్ళీ జీవం పోసుకొని మళ్ళీ 20 ఏళ్ళు కాతం పొలిటికల్ అవుతాడు. కరీంనగర్లో కూడా చేసిండు సారు, ఐపీఎస్ పేరు ఉంది మహబూబ్నగర్ జిల్లా. సో అట్లా మనుషుల మనం కూడా రంగు మార్చుకోవాలి. ఉన్న పరిస్థితి ఎట్లుందనేది చూసుకొని దాన్ని బట్టి ఐపీఎస్ ఉంటే ఏం లాభం లేదని రిజైన్ చేసి టీఆర్ఎస్లో ఏరిండు. పేరేదో ఉంది, నాకు నోట్లో ఉంది వస్తలేదు. సో అట్లా ఆయన ఇప్పుడు ఏంది గవర్నమెంట్లు మొత్తం తీసేసారు. అంటే ఆయన మళ్ళీ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు. మొట్టమొదటి ఐపీఎస్ కొట్టేటప్పుడు ఎట్లయితే చదువుకున్నాడో ఇవాళ మళ్ళీ చదువు స్టార్ట్ చేసిండు. ప్రజల చదువు, పార్టీలలో ఉండాలంటే ఎట్లా చేయాలి, ఎట్లా పంపు కొట్టించుకోవాలి, ఎట్లా కాన్వాయ్ మెయింటైన్ చేయాలి, ఎట్లా గ్రామ కార్యకర్తలకు పని లేనోడు చదువు లేనోడికి ఎట్లా తాగిపించి వారిని ఎన్కేసుకు రావాలనేది ఇట్లా ఒక గైడ్లా చేసి నేను రాష్ట్రాన్ని భావిస్తాను చెప్పుకొని డైరెక్ట్ మినిస్టర్ అయితే ఇప్పుడు ఆయనకంటే సీనియర్ ఆఫీసర్లు కూడా ఆయన సలం కొడతారు మినిస్టర్ అయితే, ఏ మినిస్టర్ అయినా. కాకపోతే ఇప్పుడు కొద్ది రోజులు మళ్ళీ సేమ్ కష్టం వస్తుంది, 20 ఏళ్ళ దాకా నీకు అనుకుంటాం. సో మనం కూడా ప్రశ్నించే తత్వం కావాలి. ఈ పరివాహన్ ఎందుకు తీసుకొచ్చారు, సారథి ఎందుకు తీసుకొచ్చారు, దేశం మొత్తం డాటా ఉండడానికే కదా. కరప్షన్ లేని ఆర్టీఓలు అయితే గత కొద్ది రోజుల్లో చూస్తున్నాను నేను నా హిస్టరీలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి సారు చాలా పవర్ఫుల్గా కరప్షన్ లేకుండానే మంచి పరిపాలన అందించే ప్రయత్నం తనలాడుతాడు, కానీ ఆయనతో అయితే లేదు. ఆయన ఒక్కడితో పోరాటం చేస్తే ఏమవుతుంది, పోరాటం అయితే లేదు కరప్షన్ విషయంలో ట్రాన్స్పోర్ట్లో. సో చూడండి, మీరు రిజిస్ట్రేషన్ యూనిఫామ్ వాళ్ళు అయితే చేయించుకోకండి. ఒకని చూసి ఒకటి చేయించుకుంటే 4 రూపాయలు మిగులుతాయి. మనోడు బతకాలి, ట్యాక్స్ ఆంధ్రోళ్ళు కట్టాలి, మనం కట్టుకోవద్దు. సో అట్లా మనం బతికే కాకొచ్చింది లేదు ఫోటోలో తరే కాకిని ఫోటో తీస్తాను నేను. ఇగో ఈ SHVS అంటే అది అక్కడ ఇది ఆన్ చేసి ఉంటుంది కదా, ఆగానే దానికి అదే బంద్ అయింది. ఆటో ఆన్ అని ఇక్కడ ఉంటుంది, ఇది కట్క, ఇది బంద్ చేస్తే అది బంద్ అవుతుంది, మళ్ళీ బంద్ చాలా అయిపోయింది. దానికి అదే RPM 750కి వచ్చింది. సో అది బేకార్ కట్క, ఊరికే బంద్ అవుడు ఆన్ అవుడు ఊరికే వేస్ట్ అవుతుంది టైము. సో థ్యాంక్ యూ. కాకి ఎందుకు వచ్చినావి ఎవరు, ఇది ఆడమ్మ మా తాత నాయనమ్మ, నాయనమ్మ ఇంకా తావాలి, తాత వచ్చిండా, దేవుడు వచ్చిండా, చుట్టాలు వస్తారా, ఏంది గిడికి వచ్చినావు. థ్యాంక్ యూ. నీళ్ళు దొరుకుతలేవని గిడి వచ్చి తాగుతుంది అమ్మాయి. జై తెలంగాణ, నమస్తే. కార్ అయితే సూపర్ ధర. జై తెలంగాణ.